ఒక సంతోషకరమైన రోజున ఆలిస్ తన అక్కతో కలిసి పిక్నిక్కి వెళ్ళింది. అక్క తన పుస్తకం చదువుకుంటోంది. మన ఆలిస్ బోర్ అవుతోంది. అప్పుడే ఒక తెల్లటి కుందేలు అక్కడి నుండి వెళ్ళింది. ఆ కుందేలు తనలో తాను మాట్లాడుకుంటోంది. ఆలిస్కి విచిత్రంగా అనిపించింది. కుందేలు పాకెట్లో నుంచి ఒక వాచీని తీసి చెప్పింది. అయ్యయ్యో, ఇంత లేట్ అయిపోయానే. ఆలిస్ ఆశ్చర్యంతో అంతా చూస్తోంది. ఆమెకి విషయం తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. ఆమె కుందేలు వెనకాలే వెళ్ళింది. కుందేలు ఒక చెట్టు త్వరలోకి దూకేసింది. ఆలిస్ కూడా వెనకాలే దూకేసింది. లోపలికి జారి పడుతూనే ఉంది. ఏదో లోతైన బావిలోలాగా ఉంది. కిందకి ఇంకా కిందకి. అలా కిందకి పడుతున్నప్పుడు ఆమెకి ఎన్నో వస్తువులు కనిపించాయి. ఫర్నిచర్, తినుబండారాలు, ఇంకెన్నో. మరో లోకంలోకి వెడుతున్నట్టుంది. చివరికి ఒక పరుపు పైకి వచ్చి పడింది. లేవగానే ఎదురుగా ఒక కారిడార్ కనిపించింది. పొడవుగా ఉంది. ఇక అతను నడవసాగింది. ఆమెకి ఎన్నో తలుపులు కనిపించాయి. అవన్నీ లాక్డ్గా ఉన్నాయి. ఉన్నట్టుండి కుందేలు మాయమైపోయింది. ఇప్పుడు ఆమెకి బాధగా ఉంది. బయటికి ఎలా వెళ్ళాలని. అప్పుడే ఆమెకి ఒక టేబుల్పై పెట్టి ఉన్న బంగారు తాళం కనిపించింది. ఆ తాళాన్ని ఆమె ప్రతి తలుపులోకి పెట్టింది. కానీ తాళం చాలా చిన్నదైపోయింది. ఇక్కడ అక్కడ చూశాక దానికి పరదా వెనకాల దాగి ఉన్న ఒక చిన్న తలుపు కనిపించింది. తాళం పెట్టగానే తలుపు కాస్త తెరుచుకుంది. తెరుస్తూనే ఆమె చూసింది ఒక అందమైన గార్డెన్. కానీ ఆలిస్ అందులోకి వెళ్ళలేకపోతోంది. ఎందుకంటే తలుపు చాలా చిన్నది. ఆమె లోపలికి వచ్చాక టేబుల్పై ఒక చిన్న బాటిల్ ఉంచబడింది. దానిపై డ్రింక్ మీ అని రాసుంది. ఆలిస్ గడగడమని దాన్ని తాగేసింది. ఆ జాదూ షర్బత్ని ఎంత తాగితే అంత చిన్నది అయిపోతోంది. ఆమె ఎంత చిన్నది అయిపోయిందంటే తలుపులో నుండి బయటికి వెళ్ళగలదు. కానీ ఆమె తాళం వైపు చూస్తే దాని ఎత్తుని అందుకోలేకపోయిందని తెలిసింది. ఆమె ఏడవసాగింది. అప్పుడే ఆ ఫ్లోర్లో ఓ కేక్ కనిపించింది. ఆ కేక్ పై రాసుంది ఈట్ మీ. ఆలిస్ ఆ కేక్ నుండి ఓ ముక్కను తీసుకుని తింది. తినగానే ఆమె మళ్ళీ పెద్దదైపోసాగింది. ఇప్పుడు తాళాన్ని తీసుకోగలదు. కానీ తలుపులోంచి ఎలా వెళ్ళగలదు? ఆలిస్ చాలా బాధపడింది. మళ్ళీ ఏడవసాగింది. ఎంత ఏడ్చిందంటే కన్నీళ్లతో నది ప్రవహించింది. అప్పుడు ఆ కుందేలు హడావిడిగా పరిగెత్తింది. ఆలిస్ పిలిచింది, సార్ సార్ ప్లీజ్ ఆగండి, హెల్ప్ చేయండి. కానీ అది వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి కూడా చూడని లేదు. వెడుతుండగా ఆమెకి గ్లౌస్, ఫ్యాన్ పడిపోయాయి. ఆలిస్ ఆ సామాన్ని తీసుకుంది. హ్యాండ్ ఫ్యాన్ని విసురుకోగానే ఆమె మళ్ళీ చిన్నది కాసాగింది. అప్పుడు ఆమె జారి తన కన్నీటి నదిలో పడిపోయింది. ఆలిస్తో పాటు ఎన్నో జంతువులు కూడా ఆ నదిలో కొట్టుకుపోతున్నారు. బయటికి రాగానే అందరూ తడిసిపోయిన్నారు. ఆలిస్కి మళ్ళీ ఆ కుందేలు కనిపించింది. ఆలిస్ తన మెయిడ్ అని. కుందేలు తన ఇంటికి వెళ్ళి తన గ్లౌసు, హ్యాండ్ ఫ్యాన్ని తీసుకురమ్మని చెప్పింది. ఆలిస్ అడవిలో ఉన్న కుందేలు ఇంటికి వెళ్ళింది. లోపలికి వెళ్ళగానే ఆమెకి హ్యాండ్ ఫ్యాన్, గ్లౌస్ కనిపించాయి. టేబుల్పై ఒక బాటిల్ కూడా కనిపించింది. ఆమె బాటిల్ తీసుకుని జాదూ షర్బత్ని పూర్తిగా తాగేసింది.
ఆమె ఎంత పెద్దగా అయిపోయిందంటే ఇంట్లో కూడా కదల్లేకపోతోంది. మరోవైపు కుందేలు ఆలిస్ కోసం ఎదురుచూస్తోంది. ఆలిస్ అంటే భయపడ్డ జంతువులు ఇంటిపైకి రాళ్ళని విసరసాగారు. వాళ్ళు విసిరిన రాళ్ళు ఇంట్లో పడగానే అవి కేక్ అయిపోతున్నాయి. ఆలిస్ కేక్ తినగానే మళ్ళీ చిన్నగా అయిపోయింది. ఇంటి బయటికి రాగలిగింది. అయితే ఈసారి ఆమె మరీ చిన్నదైపోయింది. ఎంత చిన్నగా అంటే చెట్ల మధ్యలో కనిపించలేకపోతోంది. మళ్ళీ నార్మల్ సైజుకి ఎలా వస్తుంది? దానికి దూరంగా ఒక పప్పి కనిపించింది. దాన్ని పిలవడానికి చూసింది. అది దగ్గరికి రాగానే తెలిసింది తను ఎంత చిన్నగా ఉన్నది. కుక్క నుండి జాగ్రత్తగా తప్పించుకుంది. ఆమె పరిగెడుతూ ఒక మష్రూమ్ని ఢీకొట్టుకుంది. దానిపై ఒక బ్లూ క్యాటర్ పిల్లర్ కూర్చునుంది. ఆలిస్ దాన్ని అడిగింది, ఎలా నార్మల్ నేను కాగలను అని. క్యాటర్ పిల్లర్ నవ్వి చెప్పింది, మష్రూమ్ ఒకవైపు తింటే పెద్ద కాగలవు, రెండో వైపు తింటే చిన్న కాగలవు. ఆలిస్ ఒక చిన్న మష్రూమ్ ముక్కని తింది. ఎంత పెద్దగా అయిపోయిందంటే తన కాళ్ళు కనిపించడం లేదు. నార్మల్ కావడానికి మరోవైపు నుండి మష్రూమ్ని తింది. రెండు వైపుల నుండి కొద్ది కొద్దిగా తిని చివరికి తన నార్మల్ సైజుకు చేరుకుంది. రెండు వైపుల నుండి కొన్ని ముక్కల్ని చేతిలో ఉంచుకుంది. ముందుకు వెడుతుండగా దానికి ఒక చిన్న ఇల్లు కనిపించింది. దాని లోపలికి వెళ్ళడానికి తను మళ్ళీ చిన్నగా కావాలి. మష్రూమ్ ముక్క తిని తను చిన్నగా అయింది. ఇంటి లోపలికి ఆలిస్ కిచెన్లోకి వెళ్ళింది. అక్కడ డచెస్ తన పిల్లతో కలిసి నిలబడింది. అక్కడే ఒక లావు పిల్లి కూడా ఉంది. ఆలిస్ని చూసి నవ్వుతోంది. ఆలిస్ మొదటిసారిగా నవ్వుతున్న పిల్లిని చూసింది. ఆమె అడిగింది, మీ పిల్లి ఎందుకు నవ్వుతోంది? ఎందుకంటే ఇది చెషర్ క్యాట్, డచెస్ అంది. అంతలోకి పిల్లి మాయమైపోయింది. డచెస్ పిల్ల ఏడవసాగింది. ఆమె పిల్లని ఆలిస్కి అందించింది. దీనికి తినిపించు, ఇది నిద్రపోయే వరకు నేను క్వీన్తో కలిసి ట్రాఫీ ఆడడానికి వెళ్తున్నాను. ఆలిస్ పిల్లకి తినిపించడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ పిల్లి మళ్ళీ ప్రత్యక్షం అయింది. నవ్వుతూ చెప్పింది, అయితే నువ్వు మ్యాడ్ హ్యాటర్ని మరియు మాచర్ని వెతకాలా? కొంచెం జాగ్రత్త, వాళ్ళు రకం. ఇలా చెప్పి పిల్లి మళ్ళీ మాయమైపోయింది. ఆలిస్ కోపంతో అరిచింది, ఇలా మళ్ళీ మళ్ళీ మాయం కావడం, ప్రత్యక్షం కావడం ఆపి. చెషర్ క్యాట్ మళ్ళీ వచ్చింది. సరే, నేను మెల్లిమెల్లిగా మాయమవుతాను. ముందుగా తోక మాయమైంది. పొట్ట ఇంకా కాళ్ళు, కేవలం ముఖం మిగిలి ఉంది. ఆలిస్ బయటికి వెళ్ళింది. ఆమెకి మార్చ్ హెయిర్ ఇల్లు దొరికింది. మార్చ్ హెయిర్ మ్యాడ్ హ్యాటర్తో కలిసి చాయ్ తాగుతున్నాడు. మార్చ్ హెయిర్ చెవుల మధ్య జుట్టు ఉంది. ఆలిస్కి తెలియలేదు ఎందుకు ఇదంతా అని. మ్యాడ్ హ్యాటర్ ఒక హ్యాట్ పెట్టుకొని ఉన్నాడు. ఒక ఎలుక టేబుల్పై హాయిగా నిద్రపోతోంది. ఆ ఇద్దరూ దాన్ని తలగడలాగా వాడుకుంటున్నారు. ఆలిస్ రావడంతో ఇద్దరూ అరిచారు, చోటు లేదు అని. ఇంత చోటు ఉంది కదా, మ్యాడ్ హ్యాటర్ ఆలిస్ని అడుగుతాడు. ఆ కాకి నీకు టేబుల్లా ఎందుకు అనిపిస్తాడో ఏమో. నువ్వు చెప్పు ఎందుకు? నాకు తెలియదు. ఆలిస్ వీళ్ళిద్దరి మాటలు, ప్రశ్నలకు కంగారు పడింది. ఇది అన్నిటికంటే చెత్త మీటింగ్లా ఉంది.
ఆలిస్కి ఒక తలుపు కనిపించింది. ఒక చెట్టు త్వరలో లోపలికి రాగానే ఆమెకి ఒక బంగారు తాళం దొరికింది. ఆ తాళంతో ఒక తలుపు తెరిచింది. గార్డెన్ చాలా అందంగా ఉంది. ఈ గార్డెన్ క్వీన్ ఆఫ్ హార్ట్స్ ది. అన్నీ వైట్ రోజెస్ పై రెడ్ పెయింట్ వేస్తున్నారు. వారంతా పేక ముక్కల్లాగా ఉన్నారు. ఆలిస్ అడిగింది, ఎందుకు పెయింట్ వేస్తున్నావో? అన్ని వైట్ రోజెస్ రెడ్ రోజెస్ గా. గార్డెనర్ చెప్పాడు, క్వీన్ కి రెడ్ రోజెస్ కావాలుండే, కానీ మేం పొరపాటున వైట్ రోజెస్ పెంచాం. క్వీన్ కి తెలిస్తే మా చావు అవుద్ది. అప్పుడే క్వీన్ ఆఫ్ హార్ట్స్ అక్కడికి వచ్చింది. ఆమె సిపాయిలు కూడా పేక ముక్కల్లాగానే ఉన్నారు. మొదటిసారి కనిపిస్తున్న ఆ అమ్మాయిని క్వీన్ ఆఫ్ హార్ట్స్ క్రాకీ ఆడడానికి పిలిచింది. ఆలిస్ అలాంటి క్రాకీ ఫీల్డ్ ని ఎప్పుడూ చూడలేదు. హెడ్ హాక్స్ బాల్ అయ్యాయి, ఫ్లామింగోస్ మెలిట్స్. గేమ్ మధ్యలో ఒకరిపై ఒకరు హార్ట్ హ్యాక్స్ ని గొడవ పడసాగారు. దీంతో క్వీన్ కి చాలా బాధగా అనిపించింది. ఆమె కోపంతో అరిచింది, ఆడుతున్న వాళ్ళందరి తలని తీసేయండి. వారు క్రాకీ పార్టీని క్యాన్సిల్ చేసేశారు. అప్పుడే ఒక గొంతు వినిపించింది. అందరూ కోర్టు వైపు వెళ్లారు. క్వీన్ కిచెన్ నుండి పాయిని దొంగిలించిన జాక్ ఆఫ్ హార్ట్స్ కోర్ట్ కేసుకి అది. క్వీన్ ప్రమాద సమయంలో జాక్ ఆఫ్ హార్ట్స్ ని పట్టుకోలేకపోయింది. మరి శిక్ష ఎలా వేస్తుంది? కుందేలు ఒక కాగితాన్ని చదవడం మొదలుపెట్టింది. ఒక ఆదివారం జరిగిన సంఘటన. మా క్వీన్ ఆఫ్ హార్ట్స్ మా కోసం రుచికరమైన పైస్ తయారు చేసింది. మా జాక్ ఆఫ్ హార్ట్స్ వాటిని దొంగిలించాడు. రాజు గట్టిగా అరిచి చెప్పాడు, మొదలు సాక్షులను పిలవండి ఇక్కడ. మొదటి విట్నెస్ మ్యాడ్ హ్యాటర్ది. మ్యాడ్ హ్యాటర్ గురించి చెప్పగానే ఆలిస్ ఉన్నట్టుండి పెద్దగా కాసాగింది. కుందేలు విట్నెస్ బాక్స్లోకి పిలిచారు. తన పేరు వినగానే ఆలిస్ లేచి నిలబడింది. ఆమె ఎంతగా పెద్దగా అయిందంటే ఆమె డ్రెస్ జ్యూరీ బెంచ్లో ఇరుక్కుపోయింది. కొంతమంది జ్యూరీ మెంబర్లు కూడా పడిపోయారు. క్వీన్ ఆలిస్కి ఇదంతా చెప్పమని చెప్పింది. కానీ నాకేమీ తెలీదు అని ఆలిస్ అంది. క్వీన్ అరిచింది, నీకు తెలీదా? దీని తలని కూడా నరికేయండి. మీ ఆర్డర్స్ ని నేనెందుకు పాటించాలి? మీరు నా క్వీన్ కాదు. నాపై మీకు ఎలాంటి అధికారమూ లేదు. ఆలిస్ ఇలా చెప్పగానే క్వీన్, కింగ్ మొత్తం పేక ముక్కలన్నీ ఆలిస్ వైపుకి ఎగరసాగాయి. ఆలిస్ వాటిని పట్టుకోవాలని చూసింది, కానీ అవన్నీ ఆలిస్ని సునామీలాగా చుట్టుముట్టాయి. ఆమెని కూడా తమతో పాటు లాక్కెళ్ళాయి. తిరిగి తిరిగి ఆలిస్ పేక ముక్కలతో పాటు చేరుకుంది పూల మధ్యలో, ఆకుల మధ్యలోకి. అదే గార్డెన్లో ఆమె అక్క ఆమెని పిలిచింది. ఆలిస్, ఇంక చాలు, లే. ఆమె లేవగానే ఆమెకు అర్థమైంది ఇదంతా ఒక కళ అని. అరేరే, ఇదంతా కళ? భలే కళ. అక్క, నేను చెప్పనా నా కళని? ఒక కుందేలు జాకెట్ వేసుకుంది. కొన్నేళ్ల క్రితం ఇక్కడికి ఎంతో దూరంలో ఎంతో అందమైన క్యాసల్ ఉండేది. ఈ అందమైన క్యాసల్లో ఒక అందమైన రాణి కూడా ఉండేది. ఆ రాణికి ఒక కోరిక ఉండేది. అదేమిటంటే తనకి ఒక కూతురు కావాలని. అది శీతాకాలం. రాణి కిటికీ దగ్గరగా కూర్చుని బట్టల్ని కుడుతోంది. తనకి సూది గుచ్చుకుంది. ఆమె కాటన్తో రక్తాన్ని తుడుస్తూ ఒక కోరిక కోరుకుంది. నాకొక కోరిక, నాకొక అందమైన కూతురు కావాలి. ఆమె రంగు స్నో అంత తెల్లగా ఉండాలి. ఆమె కళ్ళు నక్షత్రాల్లా ఉండాలి. ఆమె పెదాలు చెర్రీలా ఉండాలి.
ఆమె మనసు సంతోషాలతో నిండి ఉండాలి. ఇక ఒక రోజున రాణి కోరిక తీరింది. ఆమెకి అందమైన కూతురు పుట్టింది. ఆమె తనకి స్నో వైట్ అని పేరు పెట్టింది. రోజులు ఎంతో వేగంగా గడిచిపోతున్నాయి. ఆమె సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. దయగల రాణి అనారోగ్యంతో మరణించింది. రాజుకు కూడా వయసు పెరిగింది. బలహీనం కాసాగాడు. దాంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ రాణి చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది, కాని మనసు మాత్రం లేదు. ఎంతో అహంకారం కలది. ప్రతిరోజు రాణి తన మ్యాజిక్ మిర్రర్లో చూసుకుంటూ ఒక ప్రశ్న అడుగుతూ ఉండేది. మిర్రర్, నాకు చెప్పు, ప్రపంచంలో అందగత్తె ఎవరన్నది? దానికి మిర్రర్ జవాబిచ్చేది. మీకన్నా ఎక్కువ అందము వేరెవరుంటారు? రాణి ఈ జవాబు విని ఎంతో సంతోషించేది. ఈ దుష్టురాలు రాణి రాగానే క్యాసిల్లో అంతా మారిపోయింది. ఆమె చేసే పనుల వల్ల కింగ్డమ్కు ఎంతో నష్టం వచ్చింది. ఈ సమస్యల్ని పరిష్కరించడానికి రాజు క్యాసిల్ నుండి బయటికి వెళ్ళాడు. దుష్టురాలైన రాణి ఎంతో సంతోషించింది. ఎందుకంటే రాజు లేడు, ఇక తనకిష్టం వచ్చినట్టుగా ఉండొచ్చని. ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. ఇక స్నో వైట్ పెరిగి పెద్దదై ఎంతో అందమైన యువతిగా మారింది. కొద్ది దూరంలో ఉన్న నదిలో నీళ్లు తాగుతున్న రాజుకు స్నో వైట్ యొక్క ప్రతిబింబం కనిపించింది. చుట్టుపక్కల ఎన్నో పక్షులు కనిపించాయి కానీ స్నో వైట్ మాత్రం కనిపించలేదు. ఒక రోజున రాణి మళ్ళీ తన మ్యాజిక్ మిర్రర్ని అడిగింది. మిర్రర్, నాకు చెప్పు, ప్రపంచంలో అందగత్తె ఎవరన్నది? ఎలా చెప్పను? నీవు కాదు మహారాణి, స్నో వైటే అందరికన్నా అందమని. ఇది విన్న రాణికి ఎంతో కోపం వచ్చింది. ఆమె ఎంతో ముఖ్యమైన సిపాయిని పిలిచి భయంకరమైన ఆదేశాన్నిచ్చింది. నువ్వు స్నో వైట్ ని అడవిలోకి తీసుకెళ్ళు, దాని గుండెను తీసుకునిరా. సిపాయి స్నో వైట్ ని రాణి దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఎలా ఉన్నావు స్నో వైట్? నీకు క్యాసల్లో బోర్ కొడుతోందని అనుకుంటున్నా. వెళ్ళి అడవిని చూసిరా. మా నమ్మకస్తుడైన హంటర్ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. సిపాయి స్నో వైట్ ని దట్టమైన అడవిలోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ తన పనిని పూర్తి చెయ్యాలి. అయితే స్నో వైట్ స్వభావము, దయతో ఉన్న మనసుని చూసి ఆగిపోయాడు. అతను ఆమెని హెచ్చరించాడు, క్యాసిల్కి వెనక్కి వెళ్ళొద్దు అని. సూర్యాస్తమం కాగానే ఆమెని అక్కడే వదిలి సిపాయి క్యాసిల్కు వెనక్కి వెళ్ళాడు. స్నో వైట్కు ఒంటరితనంలో చీకటిని చూసి ఎంతో భయపడింది. ఒక చెట్టు కింద కూర్చుని ఏడవసాగింది. నిద్ర పట్టే వరకు అలా ఏడుస్తూనే ఉండిపోయింది. ఉదయం పక్షుల కిచకిచలకి మెలకు వచ్చింది. ఎందుకంటే అవన్నీ ఆమెకి స్నేహితులైపోయాయి. ఈ పక్షులన్నింటికీ ఆమె ముందే తెలుసు. అందుకే దారి చూపిస్తూ ఆమెని ఇంటి వరకు తీసుకుని వచ్చాయి. వాళ్ళ ఇల్లు ఎంతో అందంగా చిన్నదిగా ఉంది. కొద్దిగా ఆగి స్నో వైట్ తలుపు తెరిచింది. లోపల అన్నీ చిన్నవిగా ఉన్నాయి. పైగా శుభ్రంగా కూడా లేదు. ఆ ఇల్లు ఎవరిది అన్నది ఆమెకి అర్థం కావడం లేదు. కానీ ఇంకెక్కడికి వెళ్ళలేదు కదా, అందుకే శుభ్రం చేయడం మొదలుపెట్టింది. ఇంటిని శుభ్రం చేసిన తర్వాత ఆ చిన్ని చిన్ని గిన్నెల్లో వంట చేసుకుని తింది. మిగతా వాటిలాగానే ఈ ఇంట్లో బెడ్స్ కూడా చిన్నవిగా ఉన్నాయి.
స్నో వైట్ ఎంత అలసిపోయిందంటే ఉన్న చోటే నిద్ర పట్టేసింది. ఆమె అనుకుంది ఈ చోటు సురక్షితమని. 3 బెడ్లని దగ్గరగా జరిపి నిద్రపోయింది. సాయంత్రం 7 డ్వార్ఫ్స్ పని పూర్తి చేసుకుని తమ ఇంటికి చేరుకున్నారు. వాళ్ళకి ఎంతో సంతోషంగా అనిపించింది. ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంది. మంచి భోజనం యొక్క సువాసనలు కూడా వచ్చాయి. అలవాటు ప్రకారంగానే కొంత భోజనం కింద పడిపోయింది. ఒక డ్వార్ఫ్ ఆలోచించింది ఇదంతా ఏం జరిగింది అని. ఏదో తేడా ఉంది. ఎవరు చేశారు ఇదంతా? కొంచెం పడుకొని సమాధానం ఇస్తానులే తరువాత. 7 డ్వార్ఫ్స్ నెమ్మదిగా తమ బెడ్రూంలోకి వెళ్ళాయి. అక్కడికి చేరుకోగానే వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. ఎంతో అందమైన ఒక అమ్మాయి వాళ్ళ మంచంపై పడుకునుంది. వాళ్ళ శబ్దాలను విని స్నో వైట్ నిద్ర మెలకు వచ్చింది. ఇంతమందిని ఒకేసారి చూసి ఆమె ఎంతో భయపడింది. నెమ్మదిగా చెప్పింది, నేను స్నో వైట్ని. నన్ను క్షమించండి. నేను ఏదైనా తప్పు చేస్తే నా ఉద్దేశం తప్పుగా లేదు. నాకు తెలుసులే. లేకపోతే మా కోసం వంట చేయడం ఏంటి, ఇదంతా ఊడవడం ఏంటి? డాగ్ చెప్పాడు. మేము 7 డ్వార్ఫ్స్లము. వీడు హ్యాపీ, గ్రంపీ, వీడు డోపీ, స్నీజీ, డాష్ఫర్డ్, నేను డాగ్. వీడు స్లీపీ. నన్ను పడుకోనివ్వండి. స్నో వైట్ ఎంతో సంతోషించింది. ఇప్పుడు తనతో పాటు మరింత మజా వచ్చే ఫ్రెండ్స్ ఉన్నారని. ఆమె వారందరికీ తన కథని చెప్పింది. 7 డ్వార్ఫ్స్కి ఎంతో బాధగా అనిపించింది. ఆమెకి ఎంతో అన్యాయం జరిగిందని, తమతో పాటు ఉండొచ్చని ఆమెకి చెప్పారు. స్నో వైట్ ఒప్పుకుంది. ఎప్పుడూ వాళ్ళకి సాయం చేస్తూ ఉండిపోయింది. వాళ్ళంతా ఎంతో సంతోషంగా ఉండసాగారు. అయితే ఎంతో కాలం నడవలేదు ఈ పార్టీ. ఒక రోజున దుష్టరాణి మ్యాజిక్ మిర్రర్ని మళ్ళీ అదే ప్రశ్న అడిగింది. మిర్రర్, నాకు చెప్పు, ఎవరు అందగత్తె ఈ ప్రపంచంలో? మహారాణి, దయచేసి నన్ను క్షమించు. స్నో వైటే అందరికన్నా ఎక్కువ అందంగా ఉంటుంది. అయితే రాణి అనుకుంది ఆమె చనిపోయిందని. ఆమెకి తెలీదు సిపాయి తన పనిని పూర్తి చేయలేదని. ఇప్పుడు స్వయంగా పని పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. స్నో వైట్ 7 డ్వార్ఫ్స్ని పనికి పంపిస్తోంది. వాళ్ళకి ఒక కిస్ ఇచ్చి. డాగ్ ఎప్పటిలాగానే ఆమెకి మళ్ళీ వార్నింగ్స్ చెప్పాడు. మన రూల్స్ గుర్తున్నాయి కదా? ఎవరైనా తెలియని వారు వచ్చి తలుపు కొడితే తలుపు తీయొద్దు. ఓకే డోకీ డాగ్, కానీ మీరు ఆలస్యం చెయ్యొద్దు. స్నో వైట్ వంట చేస్తోంది. అప్పుడే తలుపు తట్టినట్టుగా వినిపించింది. డ్వార్ఫ్స్ ఈ టైంలో రారు కదా. ఎవరిది? డాగ్, వచ్చింది మీరేనా? బయట నుంచి ఒక ముసలావిడ మాట వినిపించింది. నేను ముసలిదాన్ని, నిన్నేం చేస్తాను, తలుపు తెరు. పీప్ హోల్లో నుండి చూస్తే ఒక బలహీనమైన మహిళ కనిపించింది. ఆమె అనుకుంది ఈ ముసలావిడ ఏం చేస్తుందిలే అని. ఇక తలుపు తెరిచింది. హాయ్ బంగారు తల్లి, నేను ఇలా వెడుతూ ఉన్నాను. ఏదైనా తినడానికి ఇస్తే నిన్ను ఆశీర్వదించి పోతాను. స్నో వైట్ ఆమెను లోపలికి పిలిచింది. వేడివేడిగా భోజనం పెట్టింది. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. నా దగ్గర డబ్బైతే లేదు, కానీ నా దగ్గర మంచి యాపిల్ ఉంది. దీని ప్రతి మొక్కలో జాదూ ఉంది. స్నో వైట్ వెంటనే దాన్ని కొరికింది. వెంటనే కళ్ళు తిరిగి పడిపోయింది. ఈ ముసలావిడ ఎవరో కాదు, ఆ దుష్టరాణియే.
ఇక ఆ యాపిల్లో మంత్రం లేదు, విషం ఉంది. ఒక్క ముక్కలోనే ఎంత విషం ఉందంటే స్నో వైట్ ఎలాంటి నిద్రపోయిందంటే ఇక ఎప్పటికీ మెలకువ రాదు. 7 డ్వార్ఫ్స్ ఇంటికి చేరుకోగానే వారికి స్నో వైట్ నేలపై పడి ఉండడం కనిపించింది. డాక్ ఆమె తిన్న యాపిల్ని చూశాడు. స్నో వైట్ నిద్రపోతున్నప్పుడు కూడా ఎంతో అందంగా ఉంది. డ్వార్ఫ్స్ ఆమెని ఒక అందమైన గ్లాస్ బాక్సులో అలంకరించి పెట్టారు. అడవిలో ఎలాంటి చోటున ఉంచారంటే అడవిలో ఆమె మిత్రులందరూ వచ్చి ఆమెని కలిసేలా ఉంచారు. ఒకరోజు ఒక ప్రిన్స్ అదే అడవికి వచ్చాడు. అప్పుడు స్నో వైట్ నిద్రపోతోంది. పక్షులు అతనికి మార్గం చూపాయి. ఎక్కడికంటే స్నో వైట్ ఎక్కడ నిద్రపోతోందో అక్కడికి. ప్రిన్స్ తన కళ్ళని నమ్మలేకపోయాడు. తను చూస్తున్నది అదే అందమైన ప్రిన్సెస్ అని. ఆమె ప్రతిబింబాన్ని తను ఒకసారి నదిలో చూశాడు, ఎన్నోసార్లు కల్లో కూడా చూశాడు. అతను గ్లాస్ బాక్స్ కవర్ని తొలగించాడు. స్నో వైట్కు ముద్దు పెట్టాడు. అదే క్షణంలో స్నో వైట్ ఇంకా ప్రిన్స్ ఇద్దరి కలలు నిజమయ్యాయి. వాళ్ల ప్రేమ దుర్మార్గాన్ని గెలిచింది. స్నో వైట్ మళ్ళీ జీవించింది. అదే సమయంలో రాజుకి తన కూతురికి జరిగిన అన్యాయం గురించి తెలిసింది. అప్పుడు అతను మ్యాజిక్ మిర్రర్ ని పగలగొట్టాడు. రాణిని క్యాసల్ నుండి దూరం పంపించేశాడు. స్నో వైట్ తన ఇంటికి, తన క్యాసల్ కి తిరిగి చేరుకుంది, తన తండ్రి వద్దకు. స్నో వైట్ ఇంకా ప్రిన్స్ కి పెళ్లి జరిగింది. స్నో వైట్, రాజు, ప్రిన్స్, 7 డ్వార్ఫ్స్ కలిసి సంతోషంగా ఉన్నారు. ఒకానొకప్పటి మాట ఇది. ఎంతో దూరంలో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారు. వారు ఇరుగు పొరుగువారు. వాళ్ళ పేర్లు కే ఇంకా గ్రెడా. కే, గ్రెడాలు ఒక్కొక్క రోజు మొక్కని తమ తోటలో నాటారు. తమ ప్రేమకు గుర్తుగా నాటారు. ఆ రోజెస్ తమతో పాటు పెరుగుతాయి. శీతాకాలం వచ్చేసింది. అన్ని వైపులా మంచు కురుస్తోంది. అదే సమయంలో నాన్నమ్మ నుండి భలే కథలు వినే అవకాశం వచ్చింది. ఈ చలి మంచు ఎక్కడి నుండి వస్తాయి? ఎంతో దూరం నుండి. నాన్నమ్మ ఇలా చెప్పి తన కథని మొదలుపెట్టింది. ఒక దేశం ఉండేది. అన్ని వైపులా మంచే మంచు. అక్కడి రాణి ఒక్కతే ఉండేది తన ఐస్ క్యాసల్లో. దానిని ఆమె స్వయంగా కట్టుకుంది. ఆ స్నో క్వీన్ ఎంతో అందంగా ఉండేది, శుభ్రంగా ఉండేది, అచ్చు మంచులాగానే. అయితే స్నో క్వీన్ ఎంతో దుష్టురాలు. ఆమె ఐస్ క్యాసల్లో ఎన్నో రహస్యాల్ని దాచి ఉంచింది. తన ఐస్ మిర్రర్ కూడా ఒక మాయగల మిర్రర్. దీనిలో నుండి ఆమె ప్రపంచంలో ఎక్కడ ఏమవుతుందో అన్నీ చూడగలిగేది. అప్పుడు గ్రెడాకు స్నో క్వీన్ తనని కిటికీలో నుండి చూస్తోందని అనిపించింది. కే, నానమ్మ చూడు, స్నో క్వీన్ కిటికీ దగ్గర. చలితో బాధపడుతూ ఏదో పిల్లై ఉంటుందిలే. నానమ్మ, స్నో క్వీన్ ఇక్కడికి రాగలదా? అది రాని వెంటనే దాన్ని చిమ్నీలో వేసేస్తా. మొత్తం కారి నీళ్ళైపోతుంది వాటర్ క్వీన్. తన ఐసీ మిర్రర్లో స్నో క్వీన్ చూసింది. వీడు ఏం మాట్లాడుతున్నాడు అన్నది. నువ్వు నన్ను చిమ్నీలో వేస్తావా? వాటర్ క్వీన్ గా చేస్తావా? నైస్ స్పార్కిల్స్, వెళ్ళండి. నా శక్తితో వాడిని వెతకండి. వాడి గుండె, కళ్ళు నాకు కావాలి. అతని చూపులో పూర్తిగా చెడుని నింపేసేయి. మనసు నిండా ఉన్న ప్రేమని తీసి పడేయి. నెమ్మదిగా మంచు తుఫాను గ్రెడా ఇంటివైపుకు వేగాన్ని అందుకుంది.
ఐస్ పాకిల్స్ ఆ వైపే వెడుతున్నాయి. బయట ఏం జరుగుతుందో చూడటానికి కే కిటికీ తెరిచింది. కానీ ఆలస్యం అయిపోయింది. ఓ, నా కళ్ళల్లో ఏదో కుచ్చింది. అయ్యో, నా హృదయంలో కూడా కుచ్చింది. అప్పుడే ఐస్ పాకిల్స్ స్నో క్వీన్ పనిని ముగించాయి. అతని కళ్ళకు గుండెకు గాయం కలిగింది. ఇక కే మారిపోయాడు. గ్రెడా అడిగింది ఏమైంది అని, కానీ జవాబుగా అరిచాడు. ఏమీ కాలేదు, బాగానే ఉన్నా, బాధ పెట్టకు నన్ను. ఇదే మొదటిసారి కే అరిచి మాట్లాడింది. గ్రేడా కూడా తెలియలేదు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు అన్నది. కే గ్రేడాతో బాధించేలాగా మాట్లాడుతున్నాడు. తన స్లే తీస్తున్నప్పుడు కూడా గ్రేడా అడిగింది ఎక్కడికి వెడుతున్నావని. మళ్ళీ గట్టిగా మరిచి మాట్లాడాడు. స్లేపై కూర్చుని వెళ్ళిపోయాడు. గ్రేడా అతన్ని చేరుకోలేకపోయింది. అకస్మాత్తుగా అతని ఎదురుగా స్నో క్వీన్ వచ్చింది. గ్రేడా ఏమీ చేయలేకపోయింది, ఎందుకంటే అతను మాయమైపోయాడు. స్నో క్వీన్ అతన్ని తన ఐస్ క్యాసల్కి తీసుకెడుతోంది. గ్రేడా కిటికీలో నుండి అతని కోసం ఎదురు చూస్తోంది. రోజులు నెలలు గడిచిపోయాయి. శీతాకాలం కూడా వెళ్ళిపోయింది. కానీ కే రాలేదు. ఏదైనా చెయ్యాలని గ్రేడా తన మిత్రుని వెతుకుతూ బయలుదేరింది. నాన్నమ్మ ఇచ్చిన అద్దం తీసుకుని బయలుదేరింది. ధైర్యవంతురాలైన గ్రేడా దారిలో అందర్నీ అడిగింది వారెవరైనా కేని చూశారా అని. నడుస్తూ వెడుతూ ఒక నదిని చేరుకుంది. చుట్టుపక్కల ఎవరూ ఆమెకు కనిపించలేదు కే గురించి చెప్పడానికి. ఆమె నదిని అడిగింది, కానీ ఏ జవాబు రాలేదు. అంతలో సింక్రో వచ్చింది. అదంది, చెరువు దగ్గర ఉంది నీకోసం సమాధానం, కానీ ఏదో బహుమతి ఇవ్వాలి కదా. గ్రెడా తన ఫేవరెట్ నెక్లెస్ తీసి ఈ నదికి గిఫ్ట్గా ఇచ్చేసింది. అప్పుడే ఏదో వింత జరిగింది. ఒక బోటు వచ్చింది. గ్రెడా అనుకుంది నదికి తన గిఫ్ట్ నచ్చిందని, దానికి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చిందని. ఆమె ఎక్కగానే బోట్ దానంతట అదే నడిచింది. బోటు నది ఒడ్డున ఆగింది. అక్కడ ఒక సీక్రెట్ గార్డెన్ ఉంది. అందులో పూలున్నాయి. రంగురంగులతో ఎంతో అందమైన గార్డెన్ అది. ఆమె అంతకు ముందెప్పుడూ చూడలేదు. అయితే ఏదో తేడా ఉంది. ఈ పూలలో సువాసన లేదు. గార్డెన్కి మరోవైపు నుండి ఒక మహిళ ఆమె వైపు వస్తోంది. ఆమె గార్డెన్ ఓనర్. ఎలా ఉన్నావు చిట్టి పాప? నవ్వుతూ అడిగింది. ఉన్నట్టుండి అనిపించింది ఆ గార్డెన్లో పూలకు సువాసన మళ్ళీ వచ్చింది అని. ఐమ్ సారీ, నేను మీ పర్మిషన్ లేకుండా వచ్చేసా. మరేం పర్వాలేదు తల్లి, నువ్వు రావడం మంచిదే అయింది. ఎన్నో ఏళ్లుగా నా గార్డెన్కి ఎవ్వరూ రాలేదు. నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఏం చేస్తున్నావు? గ్రెడా చెప్పింది తన మిత్రుడు కేని వెతుకుతున్నానని. అయితే ఆమె చెప్పింది గ్రెడా రాకముందు ఎన్నో ఏళ్ల నుండి ఎవరినీ చూడలేదని. అలా అయితే నేను వెనక్కి ఇప్పుడే వెళ్ళిపోవాలి. నేను కేని త్వరగా పట్టుకోవాలి. ఫ్లవర్ లేడీ ఆమె వెళ్ళడం ఇష్టపడలేదు. అందువల్ల ఒక అబద్ధం చెప్పింది. ఏం పేరు చెప్పావు? బహుశా నేను అతను చూశాననుకుంటా. గ్రెడా అంతా చెప్పింది. ఫ్లవర్ లేడీ స్నో క్వీన్ అన్న మాట వినగానే గట్టిగా అరిచింది. స్నో క్వీన్? దాని పేరు కూడా చెప్పకు. ఆమె వల్లే నా పూల సువాసన కాస్త పోయింది. ఉన్నట్టుండి ఆమెకు గ్రెడాకు జడ వేయాలని అనుకుంది. గ్రెడాకు తెలియలేదు
ఆమె ఎందుకంతా పట్టుపట్టిందో గ్రెడాకు తెలియలేదు. ఆ దువ్వెనలో జాదూ ఉందని. ఆ దువ్వెన వల్ల గ్రెడా అంతా మర్చిపోయింది. కేవలం సంతోషాలే గుర్తున్నాయి. ఫ్లవర్ లేడీ చెడ్డది కాదు. ఆమె మంచి ఉద్దేశంతోనే చేసింది. నిద్ర నుండి లేవగానే గ్రెడాకు ఏమీ గుర్తులేదు. ఆమె ఇక్కడికి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది ఏమీ గుర్తులేదు. ఆమెకి 2 గులాబీలు కనిపించాయి ఫ్లవర్ ఉమెన్ చేతుల్లో. అంతే, ఏదో గుర్తుకు రాసాగింది. ప్రేమ ఎదుట ఎలాంటి మాయలు చెల్లవు. ఆమెకి తెలియలేదు ఎంతసేపు అక్కడి నుండి నిద్రపోయిందో. అయితే ఆమెకు అన్నీ గుర్తొచ్చాయి. ఆమె మళ్ళీ నదివైపుకు వెళ్ళింది. బోట్ అక్కడే ఉంది, కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. అప్పుడే ఒక క్రో ఆమె వద్దకు వచ్చింది. అది ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. గ్రెడా దాని వెనకాలే వెళ్ళింది. ఆమె చేరుకుంది ఐసీసీ వద్దకు. అక్కడ ఉన్న పైరట్ షిప్ పై క్రో కూర్చుండిపోయింది. గ్రెడా నెమ్మదిగా ఆ షిప్ ని చేరుకుంది. అంటే ఈ షిప్ లో స్నో క్వీన్ క్యాసల్ ని చేరుకుంటానా? ఉన్నట్టుండి కొంతమంది పైరెట్స్ అక్కడికి వచ్చారు. వారిలో ఒక పైరెట్ గ్రెడాతో మాట్లాడాడు. మేం వెడుతున్న చోటుకే నువ్వు రావాలి. ఇక మేము ఎక్కడికి వెళ్ళం మరి. అదే సమయంలో స్నో క్వీన్ కే తన గతాన్ని మర్చిపోయేలాగా చేయడానికి ప్రయత్నిస్తోంది. చాలా వరకు మర్చిపోయాడు, కానీ గ్రెడా ఆలోచనలు అలా లేవు. త్వరలోనే నీ మనసును కూడా చల్లగా చేసేస్తా. ఇక ఏమీ గుర్తుండదు నీకు. పైరట్ గ్రెడా నుండి కే గురించిన కథను తెలుసుకున్నాక అతను చెప్పాడు మర్చిపోమ్మని. ఎందుకంటే అతను తప్పించుకోవడం ఇంపాసిబుల్. నా బెస్ట్ ఫ్రెండ్ వాడు, నేను అతన్ని వెతికి తీరాలి. పైరట్ గర్ల్కి ఈ మొండి పట్టు నచ్చలేదు. ఆమె తనతోనే ఉండిపోవాలని కోరుకుంటోంది, తన ఫ్రెండ్గా. కానీ గ్రెడా మొండిపట్టు కలది. నేను వాడిని కాపాడుతాను. ఆమెకి మిత్రులు ఎవరూ లేరు. అందువల్ల పైరట్ గర్ల్కి మొండితనం బాగా నచ్చింది. ఆమెకి తోడుగా ఉండిపోయింది. మర్నాడు ఆమె కోసం ఒక రెయిన్డియర్ తెచ్చింది. ఇది పోరస్ కింగ్డమ్లో ఫాస్టెస్ట్ రెయిన్డియర్. ఇది గ్రెడాకు దారి చూపుతుంది. ప్రామిస్, నువ్వు ఆ స్నో క్వీన్ని పట్టుకుంటానని, నా షిప్ను కూడా కాపాడుతానని. ప్రామిస్, నేను తప్పకుండా వెనక్కి వస్తాను. గ్రెడా రెయిన్డియర్పై వెడుతోంది. ముందు ఆమె తెలుసుకోవాలి స్నో క్వీన్ని ఓడించేది ఎలా అన్నది. రెయిన్డియర్ ఆమెకి ఇది కూడా చెప్పాలి. చాలా దూరం వెళ్ళాక ఆమె నార్త్ పోల్ని చేరుకుంది. అక్కడ ఆమెకి ఒక ఓల్డ్ మ్యాన్ దొరికాడు. అయితే నీవా అద్దాన్ని పలగొట్టావు కదా? గ్రెడాకి అర్థం కాలేదు అతనికి మిర్రర్ గురించి ఎలా తెలిసిందో. అయితే ఆమెకి తెలిసింది తను సరైన చోటికే వచ్చిందని. ఆమె అతనికి మిర్రర్ని చూపింది. నేను స్నో క్వీన్ని దీంతో ఓడించగలనా? ఇదైతే మంత్రపు అద్దం. దీంట్లో నిజమే కనిపిస్తుంది. నిజం మాత్రమే. ఎక్కడ నిజం దాగున్నా ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రేమని మించిన స్ట్రాంగ్ మరొకటి లేదు. అందువల్ల అసలైన శక్తి మనందరిలోనూ ఉంది, ప్రేమ శక్తి. ఇదే కాకుండా గ్రెడాకు తెలిసింది స్నో క్వీన్ ఎవరన్నది. ఒకవేళ ఇది నిజాన్ని చూపితే ఆమెను ఓడించగలదు కూడా. ఎందుకంటే మునుపు కూడా స్నో క్వీన్ చాలా మంచి పిల్ల, ప్రేమతో నిండి ఉండేది. ఎక్కడ తాకినా పూలు పూస్తుండేవి. ఆమె నవ్వులో సూర్యుని కాంతి ఉండేది. ఆమె ఎంతో సంతోషంగా ఉండేది. ఆమె పేరు లైలా. అయితే అందరూ అనుకునేవారు ఆమె మంత్రగత్తె అని. అందువల్ల ఆమెతో ఎవరూ ఆడేవారు కాదు, మాట్లాడేవారు కాదు. ఒంటరితనం ఆమె సంతోషాల్ని తీసేసుకుంది.
ఆమెకు తన చుట్టుపక్కల అందరి పట్ల ద్వేషం ఏర్పడింది. ఒకరోజు ఓ విష్ కోరుకుంది. నన్నెవరు బాధపడతారో వాళ్ళు ఐస్ అయిపోవాలి. తర్వాత తన ఐస్ క్యాసెల్ని నిర్మించింది. అందరికీ దూరంగా, ఒంటరిగా, సంతోషాలకు దూరంగా గ్రెడా స్నో క్యాసెల్ని చేరుకుంది. అక్కడ ఆమె కేని చూసింది. ఐస్ స్కల్ప్చర్ని తయారు చేస్తున్నాడు. చివరికి నువ్వు దొరికిపోయావు. నువ్వు నన్ను మర్చిపోయావా? నేను గ్రెడా. కే గ్రెడా వైపు చూశాడు, కానీ గుర్తుపట్టలేదు. నన్ను బాధించే వారందరి మనసు కూడా ఐస్గా అయిపోవాలి. గ్రెడా ఆమె మాటల్ని లెక్క చేయలేదు. వదిలేయ్, వాడు నా సొంతం. నేను నిన్ను కూడా ఐస్ చేసేస్తాను. నువ్వు అలా చెయ్యొద్దు. ఐ లవ్ యూ. అతనికి గుర్తొచ్చేసింది. గ్రేడా, నాకు గుర్తుకొచ్చింది. కోపంతో స్నో క్వీన్ తన వాన్ని వేగంగా తిప్పింది. అందులోంచి వచ్చింది ప్రమాదకరమైన కర్స్ ఆఫ్ ఐస్. అప్పుడు గ్రెడా తన మిర్రర్ని తీసింది. ఆ కర్స్ దాన్ని తాకి మాయమైపోయింది. స్నో క్వీన్ గ్రెడా మిర్రర్లో చూసింది. ఆమెకి ఏదో వింతగా కనిపించింది, ఎందుకంటే ఆమెకి అందులో తన లైలా ముఖం కనిపించింది. ఉన్నట్టుండి స్నో క్వీన్ తన అందమైన రూపంలోకి మారిపోయింది. ఆమె లైలాగా మారిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనెవరన్నది నాకు తెలిసింది. మళ్ళీ స్వేచ్ఛగా అయిపోయాను. బాయ్ బాయ్. కే గ్రెడా ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. ఇప్పుడు వారు ఎప్పటిలాగా కలిసి ఉంటారు, కలిసి పెద్దవుతారు. వారి పెరటిలో ఉన్న రోజెస్ లాగా.